పోయారా, ఏమన్నా కారణాలు ఇచ్చారా, ఇంకేమో యాక్షన్ తీసుకోవాలని ఉంటుంది తొందరగా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అటెండ్ అయింది 19 మంది. అందరూ జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే చైర్మన్గా నియమించాడో ఆ రోజు వారే కంటిన్యూ కావాలని మద్దతు పలకడం జరిగింది. ప్రలోభాలకు గురయ్యారా, భయభ్రాంతం చేశారా, ఏ కారణాలు అయిండొచ్చు, లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? 6 మంది అసలు రాలా. వచ్చి వ్యతిరేకంగా ఓటేయడం కాదు, అసలు రాలా. తెలుసుకుంటాం ఏంటి అనేది. ఇబ్బందులు ఏంటి ఏమో తెలుగుదేశం వాళ్ళు తీసుకొని పోయి ఎక్కడన్నా కట్టిపడేశారేమో, ఎవరికి తెలుసు. అసలు ఇప్పుడు దాకా నోరు తెరవరు, రహస్యంగా కలెక్టరేట్లకు పోతారు. లక్కీగా అదే మా సాక్షి పేపర్ కాదు, జ్యోతిలోనే చిక్కుకున్నారు. నేను 16 మందిని అపహరించారని ఆరోపణ చేసింది. నేను ఇప్పుడు ఆరోపణ చేస్తున్నా మా 6 మంది కౌన్సిలర్స్ని మీరు అపహరించారు అని. లేకపోతే అసలు వచ్చిండాలి కదా. మాకు విప్పి ఇవ్వటం రాజ్యాంగంలో పొందుపరిచిన ఒక ఏమంటారు దాన్ని, అంశం అంటారా, హక్కు. దాన్ని కొనసాగింపుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, ఏం చేయాలా, ఎలా చేయాలా అనేది పార్టీ అధినాయకత్వం ఇంకా డెసిషన్ తీసుకుంటారు. దానిలో అందుకనే పెద్దలు ఎంపీ గారు వచ్చారు, ఎమ్మెల్సీ గారు వచ్చారు, వారు కూడా రిపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సంతోషమైన దానిలో సంతోషం వెలుగురించి దాన్ని హైలైట్ చేయకుండా పాపం రానోళ్ళ గురించి వాళ్ళ మీద కూడా మా కౌన్సిలర్లే